హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ మై సాసు కిచెన్. ఈరోజు నేను టమాటా పప్పు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తారండి. ఫస్ట్గా నేను ఒక చిన్న కప్ అంత పెసరపప్పు తీసుకొని దాన్ని ఒక 10 మినిట్స్ ముందు నానబెట్టుకొని తర్వాత మనము కర్రీ దేనిలో అయితే వండాలనుకుంటున్నామో ఆ బౌల్ తీసుకొని దానిలో పప్పు, కొన్ని వాటరు, తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, ఉల్లిపాయ ముక్కలు, నెక్స్ట్ ఒక టమాటా, ఒక 7-8 పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. తర్వాత నెక్స్ట్ వచ్చేసి పసుపు, నెక్స్ట్ కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఎందుకంటే ఆయిల్ వేయడం వల్ల పప్పు తొందరగా ఉడుకుతుంది. మీరు కుక్కర్లో అయినా పెట్టుకోవచ్చు. కుక్కర్లో పెడితే మనకి ఆయిల్ వేయడం వల్ల పొంగు రాకుండా ఉంటుంది అన్నట్టు పప్పు. అవన్నీ కూడా టమాటాలు, పచ్చిమిర్చి, ఆనియన్స్, పప్పు అన్నీ కలిపేలాగా కలుపుకొని మనము స్టవ్ ఆన్ చేసుకొని దానిపైన పెట్టి పప్పును ఉడికించుకోవాలి. చూడండి, పప్పు ఉడుకుతుంది. పప్పు మొత్తం మెత్తగా అయ్యేలాగా ఉడికించుకోవాలి పూర్తిగా. తర్వాత మనకు రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. పప్పులో వేసుకొని తర్వాత మనకి పప్పు దువ్వు ఉంటుంది కదా, పప్పు గుత్తి అంటారు మా సైడ్ అయితే, దాంతో మంచిగా మెత్తగా రుద్దుకోవాలి. పప్పు మంచిగా స్మాష్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇలా అవుతుంది కన్సిస్టెన్సీ. తర్వాత పోపు కోసం పచ్చిమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు, ఒక ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు తీసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి మనం పోపు కోసం గిన్నె పెట్టుకొని దానిలో ఒక 3-4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర, తర్వాత ఆవాలు, అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఇక్కడ రెడీ చేసి పెట్టుకున్న వెల్లుల్లి వేసేయాలి. వెల్లుల్లి వేసిన తర్వాత వెల్లుల్లి మంచిగా ఫ్రై అవ్వాలి. గోల్డెన్ కలర్లో ఫ్రై అయితేనే పప్పుకి మంచి ఫ్లేవర్ వస్తుంది. దాని తర్వాత చూడండి, పచ్చిమిర్చి వేసాను, తర్వాత ఎండుమిర్చి కూడా వేసేసాను. ఇవన్నీ కూడా పోపులు చాలా బాగా ఫ్రై అవ్వాలి. గోల్డెన్ కలర్లో ఫ్రై అయితేనే మనకి పప్పు టేస్ట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంగువ వేసాను. ఇంగువ వేయడం వల్ల ఇంకొంచెం టేస్ట్ యాడ్ అవుతుంది పప్పుకి. ఇంగువ వేసేసి ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ వేసుకోవచ్చు. ఇంగువ కూడా యూజ్ చేస్తే చాలా హెల్త్కి కూడా మంచిది. తర్వాత లాస్ట్లో కరివేపాకు వేసేయాలండి. పసుపు ఆల్రెడీ స్టార్టింగ్లోనే వేసాం కాబట్టి మళ్ళీ వేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మనకు తక్కువ అనిపిస్తే వేసుకోవచ్చు. ఈ పోపు తీసుకొని మనం ఫస్ట్ రెడీ చేసి పెట్టిన పప్పులో వేసేయడమే. చూడండి ఎంత బాగుందో, చూడడానికి కలర్ఫుల్గా, చాలా కమ్మని టేస్టీ అయిన సింపుల్ రెసిపీ. టమాటా పప్పు రెసిపీ ఇలా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. చిన్నపిల్ల